ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి పెన్షన్లు పొందుతున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తూ ఈ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటారో వాళ్ళకి పెన్షన్ వాయిదా వేయడం జరుగుతుంది. వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వమని ఫిబ్రవరి నెలలో ఇవ్వమని అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక అంతేకాకుండా మనకు దాదాపుగా 13 నెలల నుంచి కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వాళ్లకు అలాగే 50 సంవత్సరాలు ఉన్న వాళ్లకు పెన్షన్ అయితే ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 50 ఏళ్ల పెన్షన్లు అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక ఈ పెన్షన్ కోసం దాదాపుగా 13 నెలల నుంచి కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రకటన అనేది ప్రాధాన్యత. ఇక కొత్త పెన్షన్ సంబంధించి అలాగే ఇప్పటికే తనిఖీలు జరుగుతున్నటువంటి పెన్షన్లు సంబంధించి పూర్తి సమాచారం అలాగే ఫిబ్రవరి నెలలో సంబంధించి పెన్షన్ సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ సంబంధించి కీలక ప్రకటన జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీని ప్రారంభించినటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ జిల్లాలో ఆసుపత్రులలో దాదాపుగా 8 లక్షల పెన్షన్లు అయితే తనిఖీ చేయడం జరుగుతుంది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ పొందుతున్నారో 6,000 రూపాయల పెన్షన్ ఈ 6,000 రూపాయల పెన్షన్ ప్రతి పెన్షన్ కూడా తనిఖీ చేస్తున్నారు. చాలా మంది అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కాకపోయినా కూడా పెన్షన్ పొందుతున్నారని దొంగ సదరన్ సర్టిఫికేట్ల ద్వారా ఈ పెన్షన్ తీసుకుంటున్నారని ఇంకా ఇలాంటి వాళ్ళ వల్ల నిజమైన పెన్షన్దారులు వికలాంగులకు పెన్షన్ అందట్లేదని ప్రభుత్వం అయితే ఈ బోగస్ పెన్షన్ పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి పెన్షన్ కాకుండా దాదాపుగా అంటే దొంగ పెన్షన్లు వస్తుంటే దానిలో 40 పెన్షన్లు దొంగ పెన్షన్లో ఉన్నాయని అర్హత లేని పెన్షన్లు ఉన్నాయి అని ఇటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. దాదాపుగా 6 నెలల పాటు కూడా వికలాంగుల పెన్షన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దానికి ప్రక్రియ అనేది కాకుండా ఈ వికలాంగుల పెన్షన్ తనిఖీతో పాటుగా కొత్త సదరం సర్టిఫికేట్ జారీలు కూడా ఏపీ ప్రభుత్వం నిలిపివేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక మరొక 4 నెలల పాటు కూడా ఆ సదరం సర్టిఫికేట్ పంపిణీ చెయ్యరు. అలాగే మనకు కొత్త పెన్షన్లు కూడా వికలాంగుల పెన్షన్లు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. మిగిలినటువంటి వాళ్లకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇక దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్లో చాలా మందికి పెన్షన్ వాయిదా వేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ వికలాంగులందరికీ కూడా నోటీసులు అయితే పంపిస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ యొక్క వికలాంగులందరినీ కూడా నోటీసులు పంపిణీ చేసి ఆ నోటీసులలో ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా పలానా తేదీన పలానా టైంకి వాళ్ళు హాస్పిటల్లో ఈ వైద్య పరీక్షలు చేయించుకొని మీకు వికలాంగుల తత్వం ఉందా లేదా అని మీరు నిరూపించుకోవాలి. ఇలా నిరూపించుకుంటేనే ఈ యొక్క డబ్బులు అయితే ఈ పెన్షన్ అయితే వస్తుంది. లేకపోతే ఫిబ్రవరి నెలలో ఈ పెన్షన్ అనేది వాయిదా వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి పెన్షన్ తనిఖీ అనేది మరొక 4 నెలలు 6 నెలల పాటు కూడా జరుగుతుందని ఈ లోపు పెన్షన్ తనిఖీ అనేది పూర్తయితే కనుక వికలాంగులు కూడా సదరం సర్టిఫికేట్ జారీ చేయడం అలాగే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తామన్నారు. ఇక ఫిబ్రవరి నెలలో లిస్ట్ అనేది త్వరలోనే విడుదల అవుతుంది. అంటే ఫిబ్రవరి పెన్షన్ లిస్ట్ అనేది విడుదల అవుతుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు విషయంలో చాలా జాగ్రత్త ఉండి ఈ పెన్షన్లు అప్లై చేసుకోండి. ఇక కొత్త పెన్షన్ సంబంధించి కూడా గతంలో చూసుకుంటే మనకు దాదాపుగా 5,125 మంది కంటే
ఎవరికైతే భర్త మరణించినట్లయితే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ కూడా 5,125 పెన్షన్ల వరకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో ఏమైనా కొత్త పెన్షన్లు ఇస్తారా ఫిబ్రవరి నెలలో లబ్ధిదారులు అడుగుతున్నారు. ఇక ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లు విడుదల చేయడం లేదని కూడా ప్రభుత్వం ఒకసారి ప్రకటన అయితే చేసింది. కాబట్టి ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం లేదు. కానీ ఫిబ్రవరి నెలలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతులు కానీ అలాగే బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఈ 50 సంవత్సరాల పెన్షన్తో పాటు ముందుగా ఈ పెన్షన్ వితంతుల పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ వీటన్నిటికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ఈ ఫిబ్రవరి నెలలో పెన్షన్దారులందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కొత్త పెన్షన్ కూడా ఫిబ్రవరిలో అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మీరు తప్పకుండా అంటే ఈ ఫిబ్రవరి 12వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. ఈ పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత అధికారుల ప్రకటన అయితే రాబోతుంది. ఈ పెన్షన్ అంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మీరందరూ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోలు, క్యాష్ ఇన్కమ్ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. జనవరిలోనే ఈ నెలలో అవకాశం ఇస్తామని చెప్పినా కూడా కొన్ని కారణాల వల్ల ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయలేకపోయింది. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కొత్త పెన్షన్ల ప్రక్రియ అనేది చేపట్టాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్ తనిఖీలో పాల్గొని మీ పెన్షన్ పోకోకుండా ఉండడానికి మీరు తనిఖీ అనేది చేయించుకొని మీ పెన్షన్లు అలాగే ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.